పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి హత్య ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇష్యూను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు సంబంధించి ముందు మధ్యప్రదేశ్ కు చెందిన బలరాంను అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించారనే ఆరోపణలున్నాయి. తర్వాత బీహార్ కు చెందిన వినోద్ మజ్నీహిని నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికులు చెబుతున్నారు. చిన్నారిపై జరిగిన ఘటన మీద పోలీసులు కనీసం మీడియా సమావేశం కూడా పెట్టలేదని విమర్శిస్తున్నారు. కేవలం ఓ ప్రకటనతో వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఘటనకు సంబంధించి 2 నిందితులు ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. పోలీసులు కావాలనే కేసులో ఒకరిని తప్పించారని అంటున్నారు. చిన్నారి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. అయినా పోలీసులు అంత సీరియస్ గా వ్యవహరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళపై దాడి జరుగుతూనే ఉన్నది. 6 సంవత్సరాల పాప నుంచి 60 సంవత్సరాల తల్లి వరకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎన్ని రక్షణ చట్టాలు? ఈ రోజు ఏది మా పాప? ఎందుకు యాజమాన్యం రావద్దు ఇక్కడికి? మా పాపకు జరిగిన అన్యాయం కోసం ఎందుకు మాట్లాడద్దని అడుగుతున్నా. తన కనీసం అక్కడ ఒక సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, అసలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పట్టుకోవచ్చు. ఎందుకండి మీ బతుకు కోసం ఇతరుల పొట్టలు పెడుతున్నారు. నువ్వు చేసే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యాన్ని చేయడం కోసం ఎక్కడి నుంచో పట్టుకోవచ్చు. అదే ఇక్కడ అయితే నీ బండారం బయట పెడతారా? నువ్వు ఎందుకు వస్తావు? నైట్ 11 గంటలకు జరిగాయి. ఇప్పటి వరకు ఎందుకు రావు? అక్కడ పోలీసులు ఏమన్నా వాళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. సమస్య చెప్పుకుంటా వాడు తప్పించుకుంటే ఉన్నాడు. ఖచ్చితంగా రావాలి వాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చెల్లిస్తాడు జరిపించి తక్షణమే ఆ దుండగులను ఇద్దరిని వెంటనే వాళ్ళిద్దరిని బహిరంగంగా కాల్చి చంపాలి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, బంధువుల ఆరోపణలేంటి? నిన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లి రైస్ మిల్లో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి హత్య ఘటనపై పోలీసుల వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ముందుగా మధ్యప్రదేశ్ కు చెందిన బలరాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించి బీహార్ కు చెందిన వినోద్ మజ్జీని నిందితుడుగా పోలీసులు కేసు నమోదు చేశారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. సభ్య సమాజం తలదించుకునేలా అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన ఈ ఘటనపై మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా పోలీసులు కేవలం పత్రికా ప్రకటన ద్వారా అరెస్టు చేసినట్లు తెలపడంతో ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిన్న రాజీవ్ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించిన తర్వాత దాదాపు గంట సమయం తర్వాత పోలీసులు ఒకరిని అరెస్టు చేశామని చెప్పేసి పత్రికా ప్రకటన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులు ఉన్నట్లుగా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఆరోపణలకు తగ్గట్టుగానే పోలీసులు ఒకరిని వదిలి మరొకరిని అరెస్టు చేశారా అన్నదే ఇప్పుడు ప్రధాన సందేహంగా మారింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిన్నారి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినా పోలీసులు మాత్రం నామమాత్రంగా తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారని చిన్నారి ఘటన విచారణలో పక్కదోవ పట్టిస్తున్నారనే అపోహలకు కారణమవుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంబంధిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్న క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు వాళ్ళ సొంతూరుకు వెళ్లడంతో దీన్ని పోస్ట్ పోన్ చేసుకుని రేపు వస్తున్నట్లుగా కూడా ఇప్పుడే అందిన పరిస్థితి. అపర్ణ.